హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద మిత్రకున్న గండాల గురించి వివేక్కి చెబుతూ ఉంటే ఇక అప్పుడు వివేక్ అన్నయ్యకి ఏం కాదు పెద్దమ్మ, నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి వద్దన ఉండేది కాబట్టి గండాల నుండి అన్నయ్యని రక్షించేది. కానీ ఇప్పుడు అన్నయ్యని ఎవరు రక్షిస్తారో ఏంటో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు అరవింద ప్రపంచం అంతా ఏదైతే నమ్ముతుందో అది నిజం కాదని దీక్షితులు గారు అంటున్నారు. వివేక్ లక్ష్మి చనిపోలేదని దీక్షితులు గారు చెబుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి పెద్దమ్మ, లక్ష్మి వదిన బతికే ఉండడం ఏంటి? ఒకవేళ వదిన బతికే ఉంటే ఇన్ని రోజులుగా మన దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందని చెప్పి అంటూ ఉంటాడు. ఏమో వివేక్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దేవి అని నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది వివేక్. ఒకవేళ లక్ష్మి బతికున్నది నిజమే అయ్యుంటే నువ్వు అన్నట్టుగా ఇన్ని రోజులు మన దగ్గరికి రాకుండా ఎందుకుంటుంది అని చెప్పి అరవిందతో అక్క ఇప్పటికైనా ఆ దీక్షితుల మాటలు గుడ్డిగా నమ్మకక్క అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు దేవి అని దీక్షితులు గారు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇప్పటి వరకు ఆయన చెప్పినవేవి కూడా అబద్ధం అవ్వలేదు అని చెప్పి ఏదేమైనప్పటికీ లక్ష్మి కనుక మళ్ళీ బతికి ఈ ఇంటికి తిరిగి వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంటే ఇక దేవి అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు లక్కీని స్కూల్ నుండి తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి మిత్ర స్కూల్ దగ్గరికి వస్తాడు. మిత్ర స్కూల్ దగ్గరికి వచ్చేసరికి జాను అక్కడ నిలబడి ఉంటుంది. లక్కీ ఎక్కడ జాను కనిపించట్లేదని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్కీని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకువెళ్ళాడు బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర ఏంటి లక్కీకి ఇంటి దగ్గర డ్రాప్ చేసే అంత పెద్ద ఫ్రెండ్స్ కూడా ఉన్నారా, ఇంతకీ ఎవరా ఫ్రెండ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో జాను జున్ను బావగారు అని చెప్పి అంటూ ఉంటే ఓ వాడా, చింపి జుట్టేసుకొని ఉంటాడు, గండిచీమ కుట్టినట్టుగా ముక్కుంటుంది, ఎప్పుడు చూసినా అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, వాడేనా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు జాను మీరు చెప్పేంత వరకు వాడిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటే మీరు బాగానే అబ్జర్వ్ చేశారని జాను అంటూ ఉంటే అప్పుడు మిత్ర అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలియలేదు, వాడు చేసే షో ఆఫ్ వల్ల నేను తెలుసుకోవాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు. అయితే జున్ను ఈజ్ గ్రేట్ అనమాట, పెద్దయిన తర్వాత వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు, ఎదుటి వాళ్ళను ఆకర్షిస్తూ తన స్కిల్స్ అన్నీ ఇప్పటి నుంచే బయట పెడుతున్నాడంటే వాడు నిజంగా ఎంత గొప్పవాడవుతాడని చెప్పి జున్ను గురించి జాను గొప్పగా చెబుతూ ఉంటే వాడి గురించి నువ్వు అంతలా పొగడాల్సిన అవసరం లేదని చెప్పి మిత్ర అంటాడు. సరే కానీ వచ్చి కారెక్కని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జాను వద్దులేండి బావగారు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటుంది. నిన్ను కారెక్కమంది ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కాదు, ఆ జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికని చెప్పి లక్కీని నువ్వు ఇంట్లోకి వెళ్ళి తీసుకొద్దు కానీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేనెందుకు బావగారు లోపలికని చెప్పి జాను అంటుంది. ఆ జున్నుగాడి ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే నేను రమ్మంటున్నానని మిత్ర అనగానే ఏంటి బావగారు అప్పుడే మీరు ఆ జున్నుగాడిని బిజినెస్ ప్రత్యర్థిలాగా చూస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే వాడు నాకు ఇంచుమించు అలాంటి వాడే అని చెప్పి మిత్ర అంటాడు. ఇక జాను వెళ్ళి కారులో కూర్చుంటుంది. మిత్ర జాను ఇద్దరు కలిసి అర్జున్ ఇంటికి వెళ్తూ ఉంటారు. బావగారు మీకు జున్ను వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే నాకు తెలుసు, అర్జున్ దేవరాజ్ కొడుకు, చిన్నప్పటి నుండి నాకు వాడు తెలుసు అని చెప్పి మిత్ర కార్ని అర్జున్ వాళ్ళ ఇంటి వైపు పోనిస్తూ ఉంటాడు. అప్పుడు జాను మిత్ర ఇద్దరు కూడా కారులో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మిత్ర జానుతో ఇంతకీ వివేక్ ఏమంటున్నాడు జాను, అంతా ఓకే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను ఏం జరుగుతుందో మీకు తెలుసు బావగారు, కానీ మేము అనుకున్నది జరుగుతుందో లేదో మాత్రం మాకు తెలియదు అని చెప్పి జాను అసలు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో కూడా మాకు అర్థం కావడం లేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర నీకు తెలియనిది ఏముంది జాను, ఇంట్లో అందరూ కూడా మీ పెళ్ళికి ఒప్పుకున్నారు, దేవి అని పిన్ని సమ్మతం కోసమే అందరం ఏదో చూస్తున్నామని చెప్పి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను బావగారు మీరు అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటారు, ఎంతో కేరింగ్గా చూసుకుంటారు, మరి ఎందుకు బావగారు
అక్కని మాత్రం అర్థం చేసుకోలేకపోయారని చెప్పి అంటూ ఉంటే, మీ అక్క ఏం చేసిందో నీకు తెలీదా జాను? మీ అక్క చేసిన పనికి ఆల్మోస్ట్ మేము వీధిని పడే సిచ్యువేషన్కి వచ్చేసామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అక్క అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను బావగారు. మన కళ్ళకు కనిపించేదొకటి, మన చెవిలో వినేదొకటి. ఎందుకో అక్క అలా చేసిందంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉందేమో అనిపిస్తుందని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పు జాను, మీ అక్క తప్పు చేసింది కాబట్టే ఆ దేవుడు తనని దూరంగా తీసుకెళ్ళిపోయి పెద్ద శిక్ష వేశాడని చెప్పి అంటూ ఉంటే, అక్క చనిపోయిందంటే నా మనసు అంగీకరించట్లేదు బావగారు. ఎందుకంటే ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్క డెడ్ బాడీ దొరకలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర, నువ్వు ఎన్ని అనుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు జాను. నీకు మీ అక్క మీద ప్రేమ ఉండడం వల్ల తను చనిపోలేదని నీకు అనిపిస్తుంది అంతే అని చెప్పి మిత్ర జాను మాటల్ని కొట్టిపడేస్తాడు. మరోవైపు అర్జున్ తల్లి ఇద్దరూ కూడా పార్టీకి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అర్జున్ మేనేజర్కి ఫోన్ చేసి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఉండాలని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ తల్లి వస్తుంది. ఒరే అర్జున్, ఏంట్రా పార్టీకి రెడీ అయిపోయినట్టేనా, వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి కోసం ఎదురు చూస్తున్నానమ్మా అని చెప్పి అర్జున్ అంటాడు. ఇంతలో లక్ష్మి బయట నుండి ఇంటికి తిరిగి వస్తుంది. ఏంటి లక్ష్మి ఇంకా అలాగే ఉన్నావేంటి, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, నేను జున్ను కోసం ఎదురు చూస్తున్నాను. వాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరం వస్తాము. అప్పటి వరకు మీరు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, సెకండ్ థాట్ ఏమీ లేదు కదా, నువ్వు మళ్ళీ మనసు మార్చుకో కదా, తప్పకుండా ఫంక్షన్కి వస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ప్రాణం పైన మాట తప్పని అర్జున్ గారు, తప్పకుండా పార్టీకి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఈ మాట అన్నావు, నాకు అది చాలు అని చెప్పి త్వరగా వచ్చేయండి అంటూ అర్జున్ తల్లి ఇద్దరు కూడా పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంతలో జున్ను లక్కీ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు. అమ్మ చూడు, నాతో పాటు ఎవరు వచ్చారో, నా ఫ్రెండ్ లక్కీ అని చెప్పి జున్ను లక్కీని పరిచయం చేయడంతో లక్ష్మి అలా ఎమోషనల్గా లక్కీ వైపు చూస్తూ ఉంటుంది. లక్కీని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు లక్కీ, తనే మీ అమ్మగారా, మేము ఆల్రెడీ స్కూల్లో కలిసామని చెప్పి అంటూ ఉంటే, ఓ మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. నేను స్నాక్స్ చేశాను, రండి మీరిద్దరూ తిందురు కానీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జున్ను, అమ్మ నేను రెడీ అయిన తర్వాత వచ్చి స్నాక్స్ తింటాను అని చెప్పి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతూ ఉంటాడు. లక్కీ, నీకు నేను తినిపిస్తాను రా అని చెప్పి లక్ష్మి ఎంతో ప్రేమగా లక్కీకి స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్కీ, ఆంటీ జున్ను చెబుతూ ఉంటే ఏమో అనుకున్నాను, తను చెప్పింది నిజమే ఆంటీ, మీ వంటలు ఎంతో బాగున్నాయి, మీరు ఇలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే మా అమ్మ నాకు తినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్కీ, కానీ నాకు అమ్మ లేదని చెప్పి ఎమోషనల్గా అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, బాధపడకు లక్కీ, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు, నీకు ఇష్టమైనవన్నీ కూడా నేను చేసి పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి లక్కీకి ప్రేమగా తినిపిస్తూ అలా కబుర్లు చెబుతూ ముద్దలాడుతూ ఉంటుంది. ఇంతలో మిత్ర జాను ఇద్దరు కూడా అర్జున్ ఇంటి దగ్గరికి వస్తారు. జాను లోపలికి వెళ్ళి లక్కీని తీసుకురా అని చెప్పి మిత్ర అనగానే జానుకి ఫోన్ రావడంతో కాసేపు ఫోన్ మాట్లాడి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అక్కడ తోటమాలి ఎవరు కావాలమ్మా అని చెప్పి అడుగుతుంటే, జున్ను ఫ్రెండ్ లక్కీ కోసం వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. లోపల హాల్లో ఉన్నారు, వెళ్ళండి అమ్మా అని చెప్పి ఆ తోటమాలి చెప్పడంతో జాను హాల్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే జున్ను, అమ్మ నాకు షెడ్ బటన్స్ పెట్టుకోవడం రావట్లేదు, త్వరగా రా అమ్మ అని చెప్పి లక్ష్మిని పిలవడంతో లక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడు జాను వచ్చేసరికి కేవలం లక్కీ మాత్రమే హాల్లో కూర్చొని ఉంటుంది. ఏంటి టీచర్, మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి లక్కీ అడుగుతుంటే, నీకోసమే వచ్చాను, నేను మాత్రమే కాదు మీ నాన్న కూడా బయట కారులో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్కీ, బాగా ఆకలిగా ఉంది టీచర్, స్నాక్స్ తినేసి వెళ్దాం రండి కూర్చోండి అని చెప్పి జానుని సోఫాలో కూర్చోమని అంటూ ఉంటే, జాను లక్కీ ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటారు. మరోవైపు లక్ష్మి జున్ను దగ్గరికి వచ్చి, నేను నిన్ను రెడీ చేస్తానన్నప్పుడేమో నన్ను రెడీ చేయనివ్వవు,
16 ఏళ్ల పిల్లాడిలాగా ఫోజులు కొడతావు. ఇప్పుడు చూడు, నీకు కనీసం షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా రావట్లేదు. అదేదో ఇందాక నన్ను పిలిచి రెడీ చేయమంటే నేనే రెడీ చేసేదాన్ని కదా అని చెప్పి లక్ష్మి జున్నుతో అంటూ ఉంటుంది. మరోవైపు జాను లక్కీ స్నాక్స్ తినమని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి చేసిన స్నాక్స్ని టేస్ట్ చేస్తూ ఉంటుంది. మరి లక్ష్మి వంటను జాను అయితే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. మరి లక్ష్మి వంటను గుర్తుపట్టి లక్ష్మి అక్కడే ఉందన్న విషయం జాను తెలుసుకుంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.